సార్ నమస్కారం. నమస్కారం మూర్తి సార్ గారు. గారు మీరు మారిపోయారు సార్. అవునా? ఓ, అంటే ఏ రకంగా? గెటప్ మారి గెడ్డమా? గెడ్డం ఒకటే కాదు, సొగసు చూడతరమా, మనోహరం, ఆ? చూడాలని ఉంది. ఇలాంటి టైటిల్ పెట్టిన మీరు ఆ? ఏంటి యూఫోరియానా? ఏంటి టైటిల్? ఇది యూఫోరియా అనేది అసలు మీ స్టూడెంట్స్కి బాగా అలవాటైన పేరు. కాలేజ్ ఫెస్టివల్కి పెట్టుకుంటుంటారు ఎక్కువ. అవునవును, అదొకటే కాదు, మీ బ్యానర్ కూడా హ్యాండ్ మేడ్ ఫిల్మ్సా? ఇది చాలా అర్థం ఉంది. అదే అదే యూజువల్గా హ్యాండ్ మేడ్ అనేది చాలా వాల్యుబుల్ హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, లేకపోతే మిషన్ మేడ్ కాదు, హ్యాండ్ మేడ్ అయితే మంచి ప్రెషస్గా ఉంటుంది అన్న దానికి వాడతారు. అందుకనే వాడింది. ఇప్పుడు గ్రాఫిక్స్ వీటితోటి విసిగిపోయి ముందు నా సినిమా ఏంటో, గుణశేఖర్ సినిమా ఏంటి అనేది తీయాలనిపించింది. అందుకని దీంట్లో ఎటువంటి సీజీలు కానీ సెట్లు కానీ ఉండవండి, జీరో సీజీ, చేత్తో నిర్మించబడ్డ చిత్రం ఇది. అంటే సోల్ఫుల్ స్టోరీ. అందుకని గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ అని పెట్టారు. అందుకే మీరు మారిపోయారు సార్ అన్నారు. ఈ రెండు చూసిన తర్వాత టైటిల్ దగ్గర నుంచి మీ టైటిల్ కాదు కదా ఇది. అంటే ఏంటి, ఈ జనరేషన్కి నేను దగ్గరగా ఉన్నా, ఈ జనరేషన్కి తగ్గ సినిమా అందిస్తున్నా అని చెప్పాలనుకుంటున్నారా? అస్సలు ఏమాత్రం కాదు. ఎందుకంటే నేనైతే ఎప్పుడూ జనరేషన్తో పాటు ఉన్నాననే అనుకుంటానండి. ఎందుకంటే నేను వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉంటాను. నేను ఏ విషయాన్నైనా సరే బాగా R&D చేసి దాన్ని స్టడీ చేసి కానీ దూకను. అలాగే లోకం పోకడ కానీ టెక్నాలజీ విషయంలో కానీ నాకు సినిమా తప్ప వేరే వ్యాపకం లేదండి. ఆఫీసు, ఇల్లు. సో ఈ రెండు చోట్ల కూడా నాకు సినిమా వాతావరణమే ఉంటుంది. నాకు డైలీ 8 న్యూస్ పేపర్లు వస్తాయండి. 4 ఇంగ్లీషు, 4 తెలుగు. 2 అవర్స్ మొబైల్ కూడా వాడకుండా న్యూస్ పేపర్లు చదువుతాను నేను. సో నేను ఎప్పుడూ జరుగుతున్న పరిణామాలతోటి వెళ్తూ ఉంటాను తప్పితే నేను అందుకోవడం కోసం మళ్ళీ ఏదో కొత్తగా యాక్సెస్ చేయాల్సిన అవసరం నాకు లేదండి. వరల్డ్ సినిమాని కూడా, ఇంక ఏ సినిమాని కూడా నేను వదిలిపెట్టనండి. అదే చెప్పాను కదా, మా ఇంటికి వెళ్తే నాకు చాలా వెరీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హోమ్ థియేటర్ ఉంది, డాల్బీ అట్మాస్. అసలు సినిమా తీయడం కంటే కూడా సినిమా చూడటం ఎక్కువ ఎంజాయ్ చేస్తాను నేను. సో అలాగా అది నాకు ప్రాబ్లం కాదండి. ఇందాక చెప్పినట్టు నాకే గత ఒక 7-8 ఏళ్ళుగా పీరియడ్ ఫిల్మ్స్లోనే ఉండిపోయి నాకు ఒకసారి అంటే ప్రతిదీ పీరియడ్ ఫిల్మ్లో ప్రతిదీ తయారు చేయడమే, ప్రతిదీ మనం దానికోసం, ఆ సినిమా కోసం చెయ్యాలి. నెక్స్ట్ మనం ఇంకోటి మీద ఆధారపడాలి. వాడు మళ్ళీ మనం ఊహించిన దాన్ని వాడు సీజీలో వాడు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మనం క్వాలిటీ చెక్ చేసి మళ్ళీ కరెక్షన్లు చెప్పి, ఇది బాగా ఒక 7-8 ఏళ్ళుగా ఇదే పని మీద ఉన్నాను. నాకు లేదు ఆర్గానిక్గా అసలు మనం ఏంటో, మన కథ ఏంటో వీళ్ళెవ్వరు లేకుండా, అదనపు హంగులు ఇంకొకరి చేతుల్లోకి వెళ్లకుండా మన పని మనదే పూర్తి బాధ్యత తీసుకొని చెప్పాలనిపించి, అది రీజన్ మెయిన్. దానికి నాకు చాలా ఇప్పుడు ఇందా నేను చెప్పినట్టుగా ఈ న్యూస్ని బాగా ఫాలో అవుతుంటాను కాబట్టి నన్ను చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. వాటిని బేస్ చేసి ఇప్పుడు చెప్పాల్సిన కథ అనిపించి యూఫోరియా స్టార్ట్ చేసేసాను. కథంగా ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇలాంటి సీనియర్ డైరెక్టర్లు ఎవరైనా కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత క్రాఫ్ట్ మీ దగ్గరే ఉంటుంది, క్రాఫ్ట్ ఎక్కడికి వెళ్ళిపోదు. బట్ తీయాల్సిన సబ్జెక్ట్ విషయంలో ఒక బ్లాంక్ స్టేజ్కి వెళ్ళిపోతారా? అంటే బ్లాంక్ స్టేజ్కి ఎవరు వెళ్ళడం జరగదండి. మనం ఎక్కడ పొల్యూట్ అవుతాం అంటే సార్, అంటే ఆ పొల్యూట్ అవుతాం, దాన్ని మనం జాగ్రత్తగా కూడా మనం రీచెక్ చేసుకుంటూ ఆ చట్టంలో ఉండిపోకుండా కూడా మనం చేసుకోవాలి. ఏంటంటే బిగినింగ్ ఎనీ డైరెక్టర్ కెరీర్ ఆల్మోస్ట్ మీకు రూట్స్ తోటి మొదలవుద్ది. ఇప్పుడు మీరే ఇందాక అన్నారు సొగసు చూడతరమా, రామాయణం, మనోహరం, ఇలాంటి కథలన్నీ ముందు ఓ డైరెక్టర్గా నేను చెప్పాలనుకుని, దానికేం హీరోలు లేరు, ఎవరు లేరు, కథ చెప్పాలని. సో కథ చెప్పడం మొదలెట్టిన తర్వాత అది మనకి, మీరు కూడా ఈ క్వశ్చన్ బాగా అడుగుతుంటారు, నాకు కొందరు 2-3 నేను గమనించాను. చాలా మంచి క్వశ్చన్ అది. మీరు తర్వాత మళ్ళీ హీరోల మీదకి వెళ్ళిపోయి హీరోల కోసం కథ తయారు చేసి ఆ హీరోల కోసం బ్లాక్ అయిపోయి మొదట మీ కెరీర్ బిగినింగ్లోనేమో 1 సంవత్సరంలో బ్రహ్మాండమైన సినిమా తీసిన తర్వాత 3 ఏళ్ళకి ఏదో పెద్ద హీరోతో సినిమా తీసి, ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ సార్.
ఇలాంటి చట్టంలో పడిపోతామండి డైరెక్టర్లు. ఇది ఒకటే కాదు, నేను చూసింది ఏంటంటే మహా దర్శకులు బాపు గారు కావచ్చు, జంజాల్ గారు కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు, అవును, లాస్ట్కి వచ్చేసరికి సరైన సబ్జెక్టులు దొరక్క అంటే మీకేంటంటే ఒక స్టేజ్, ఇప్పుడు మీరు ఎన్నో చూసుంటారు, మీరు అన్నట్టు ప్రపంచ సినిమా చూసుంటారు, చదివి ఉంటారు, మీకు ఏది ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అవును, ఒక కొత్త పాయింట్, ఒక చిన్న పాయింట్ని పెద్ద సినిమాగా చేయాలన్న ఇది ఉండదు మీకు. ఒక బలంగా అబ్బాయి ఇది తీసాం కదా, మనం ఆల్రెడీ మనోహరం తీసాం కదా, ఇది తీసాం కదా, సైన్స్ ట్రై చేసాం కదా, ఇది ఒక్కటి చేసాం కదా, అలా నాకు అనిపించింది. ఎందుకంటే అండి మీ గురించి అంటే కాదు, జనరల్గా సబ్జెక్ట్ దగ్గర ఫెయిల్ అవుతారు వీళ్ళందరూ కూడా. నేను గమనించింది అంటే అందరి సినిమాలు చూస్తుంటే నాకు గమనించింది, బాపు గారు కావచ్చు, జంజాల్ గారు, విశ్వనాథ్ గారు కావచ్చు. అదే సార్, ఆ విషయానికి వస్తున్న చిన్న ఇంటరప్షన్ ఏంటంటే వాళ్ళ కెరీర్ స్పాన్లో వాళ్ళు చాలా సినిమాలు చేశారు. అవును, నాది 30 years కెరీర్ స్పాన్లో ఇది నా 14వ సినిమా సార్. అవును, అంటే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవటమే తక్కువ. అందువల్ల నా దృష్టిలో నేను ఇంకా యంగ్ డైరెక్టర్ టు బి ఎక్స్ప్లోర్డే. ఇంకా నేను అనుకున్న సినిమాలు కథలో చెప్పలేదు నేను. జస్ట్ ఏంటి సార్ 30 ఏళ్ళలో 13 సినిమాలు అంటే చాలా తక్కువ కదా. సో అందుకని నేను సాచురేషన్ దశకి రాలేదండి. ఇది చాలా కథలు చెప్పేసి ఉంటే మీరు అన్నట్టు ఇంకా నాకు ఏ కథ ఎక్కకపోవటం, అది ఆల్రెడీ మనం తీసింది కదా అని అనుకోవటం, ఇది ఈ సమస్య లేదు నాకు. నేను చెప్పాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తే టైం చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అందుకని మనం స్పీడ్గా పరిగెత్తాలనే ఒక కాన్షియస్నెస్ వచ్చింది తప్ప మనం చెప్పేసిందే కదా అని నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ మీరు చెప్పాల్సిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి, తీయాల్సిన చాలా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు బాపు గారి సినిమాలు వెనక్కి వెళ్తే ఆయన చాలా సినిమాలు రామాయణ భారతం చుట్టూ, రామాయణాల చుట్టూ తిరిగాయి. ఇప్పుడు మీ దగ్గర కొత్త ఆలోచనలు ఉంటే మీరు ఇంకా శాకుంతలం అని, లేకపోతే భక్త ప్రహ్లాద్ అని వాటి చుట్టూ ఎందుకు తిరగాలి? అది అంటే కథలో అవి నన్ను బాగా కదిలించిన కథలు సార్. అంటే హిరణ్యకశిప స్టోరీ ఉంది, అది నాకు బాగా అంటే ఎప్పటికప్పుడు మీకు ఈవెన్ అంటే ముళ్ళపూడి గారు, బాపు గారు చెప్పారు నేను అనట్లేదు, కానీ అది మాత్రం సత్యం అండి. ఎవ్రీ 10 yearsకి ఒకసారి రామాయణ మహాభారతాలు తీస్తే చూస్తూనే ఉంటారు మనవాళ్ళు. అవి అంత గొప్ప కథలు. వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని అదే కానీ ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అవి తీసినా సరే జనం చూస్తూనే ఉంటారు. సో అవి బోరు కొట్టే కథలు కాదు. కానీ మీ యాంగిల్ మీకు ఉండొచ్చు, మీ రామాయణంలోంచి నేను ఈ సబ్జెక్ట్ తీసుకుని నేను ఈ పాయింట్లో చెప్తాను, ఈ పెర్సెప్షన్లో చెప్తానని మీకు ఉండొచ్చు. లేదు ఇది నన్ను కదిలించింది అని చూడొచ్చు. బట్ ఒక ప్రేక్షకుడిగా నేనేమంటే మీ నుంచి ఒక కొత్త పాయింట్తో యూనిక్గా కొత్త సినిమా మీదైన బ్రెయిన్ చైల్డ్లో పుట్టిన కథ, మీ బ్రెయిన్ చైల్డ్ యూఫోరియా అండి. అది ఆఫ్ కోర్స్ అదే యూఫోరియా. దాని దగ్గరికి వద్దాం. లేదు దానికి నేను రిలీజ్ అయ్యే మీరు అన్నట్టు రిలీజ్ అయితే ఇస్తున్నది. అది ఇప్పుడు మీరు గమనిస్తే ఇటీవల కాలం ఇది వరకు మనకి డబ్ చేస్తేనే మనకు వచ్చేవి. ఓ మలయాళం సినిమా, ఓ తమిళ సినిమా రీమేక్ చేస్తేనే డబ్ చేస్తే మన దగ్గరకు వచ్చేవి. ఇప్పుడు బికాజ్ ఆఫ్ OTT మనం చూసేస్తున్నాం. వాళ్ళు చిన్న పాయింట్ తీసుకుని 2 గంటల సినిమాగా మలుస్తున్న తీరు చూస్తుంటే ఈ ఐడియాలు మన వాళ్ళు కూడా రావాలి కదా, ఈ చిన్న పాయింట్తో కథ అల్లాలని. అంతేగాని రామాయణ దగ్గరికి వెళ్ళిపోయి దాని ఇన్స్పిరేషన్ కథ అల్లడం ఎందుకు? లేదు భారతం దగ్గరికి వెళ్ళిపోయి దాని ఇన్స్పిరేషన్ కథ అల్లడం ఎందుకు? లేదు మైథాలజీకి వెళ్ళి తీస్తానని చెప్పి మళ్ళీ మరోసారి ఈ సినేరియాలో ఈ టెక్నాలజీతో భక్త ప్రహ్లాద్ తీస్తాను, లేకపోతే ఇంకోటి ఎందుకు? అది ఎందుకు అని మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తోటి మళ్ళీ పురాణ కథలు చెప్పాల్సిన అవసరం ఉందండి. అది డెఫినెట్గా మీకు అలా అనుకుంటే మీకు మనమే కాదు కదా, ఆల్రెడీ తీసిన వాళ్ళు అందరూ కూడా తీసినవే. అవి మాయాబజార్నే ఆల్రెడీ తీసిన మాయాబజార్నే మళ్ళీ తీశారు, చాలా బ్రహ్మాండంగా తీశారు, అది మనకు గుర్తుండిపోయింది. అలా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ఎపిక్స్ పురాణాలు తీయడం మాత్రం అది మంచి పరిణామం సార్. మీరు అన్నట్టు ఆ కథలను ఇన్స్పిరేషన్ చేసుకొని దాన్నే సోషలైజ్ చేసి తీయడం ఎందుకు అని అంటే దానికి నేను ఏకీపిస్తాను. కానీ పురాణాలు ఇవి మాత్రం మళ్ళీ టెక్నాలజీ వాడుకొని చెప్పాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీ జనరేషన్ డైరెక్టర్ చాలామంది గొప్ప సినిమాలు చేశారు, గొప్ప కథలు తీశారు. మీరు కానీ కృష్ణవంశీ గారు కానీ మీ అందరూ కూడా మీ కాంటెంపరీ డైరెక్టర్ అంతా మంచి సినిమాలు తీశారు. అసలు చూస్తే ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు తీసిన సినిమాలు కావచ్చు, లేకపోతే కృష్ణవంశీ గారు తీసిన సినిమాలు ఇప్పుడు కూడా చూస్తే ఏ సినిమాలు తీశారా, ఎలా తీశారా, నేను ఎందుకు ఇప్పుడు తీయలేకపోతున్నాడు, నేను ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నాడు అన్న డిస్కషన్ పాయింట్ అయితే వస్తున్నారు. అది మాలో ఖచ్చితంగా వస్తుంది.
ఇప్పుడు మీ సినిమాలు చూసిన వాళ్ళు మాకు ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అవును అంటే గుణశేఖర్ గారు ఇంత గొప్పగా తీశాడు కదా అదే అదే ఆ రోజుల్లోనే మనోహర సినిమా అదే అది అది ఆ ఆలోచనలకి తగ్గట్టు మీరు మీ కొత్త కథ ఇవ్వాలి కదా అని నా పాయింట్. ఇది ఖచ్చితంగా కొత్త కదండి. యూఫోరియా అనేది అంటే చెప్పాల్సిన కథ, చాలా కొత్త కథ, చాలా న్యూ ఏజ్ ప్రెజెంటేషన్ తోటి, ఏదో మీరు అన్నట్టు ఇప్పుడు గుణశేఖర్ అనబడేవాడు మళ్ళీ ఇప్పటి జనరేషన్తో దగ్గరున్నానని ప్రూవ్ చేయడానికి తీసే కథ కాదండి. నేను ఆల్రెడీ ఇదే జనరేషన్లో ఉన్నాను. నేను ఇన్స్పైర్ అయిన ఈ కథ నా చేత తీయించింది. అంటే ప్రతి కథ అప్పుడు మీకు శాకుంతలం ఒకలా తీస్తుంది మనల్ని, సో రుద్రమదేవి ఒకలా తీస్తుంది, రామాయణం ఒకలా తీస్తుంది, అది డిమాండ్ చేస్తుంది ఎలా తీయాలనేది. ఇప్పుడు ఈ కథ ఉంది, ఇది కంప్లీట్ న్యూ ఏజ్ స్టోరీ. సో ఇది కంప్లీట్ ఒక న్యూ ఏజ్ ప్రెజెంటేషన్నే డిమాండ్ చేస్తుంది. సో దాని ప్రకారమే తీశాను కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా నా నుండి ఒక కొత్త కథ, ఒక కొత్త ప్రయత్నం, ఒక పాత అనుకరణ ఏది లేని ఒక సినిమాగా చూడవచ్చు. కానీ సాధారణ ఈ హార్డ్ హిట్టింగ్ స్టోరీస్ వీటికి అప్లాజ్ వస్తుంది. ఓటీటీలో చూసినప్పుడు కొంచెం స్కిప్ చేసుకున్నాం, కొంచెం ఇబ్బంది పెట్టే సీన్లు ఏమైనా ఉంటే స్కిప్ చేసుకున్నాం, ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాము. బట్ కొంచెం ఈ హార్డ్ హిట్టింగ్ స్టోరీస్ని తెర మీద చూడడం అంటే కొంచెం భయం లేదా ఇబ్బంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందంటారా? ఉండాలండి. ఎందుకంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా విషయానికి వస్తే నేను అల్టిమేట్గా కమర్షియల్ డైరెక్టర్నే. నేనేమి మీరు కంప్లీట్ ఆఫ్ బీట్, మీరు సూపర్ హిట్ కమర్షియల్స్ అందించిన వాళ్ళు. సో అందుకని ఈ కథను కూడా నేను కమర్షియల్గానే తీయడం జరిగింది. అంటే మీకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూనే నేను ఈ హార్డ్ హిట్టింగ్ స్టోరీని చెప్పానండి. స్క్రీన్ ప్లే కానీ ప్రెజెంటేషన్ కానీ అలాగే ఉంటుంది తప్పితే ఇది ఓటీటీలో చూసుకొచ్చే అనేలా ఉన్నదండి. ఇది నా పాయింట్ అది కాదు. ఓటీటీలో ఇలాంటి హార్డ్ సినిమాలు స్క్రీన్ మీద కొన్ని సీన్లు చూడడానికి, ఎస్పెషల్లీ మొన్న వచ్చిన మీ ట్రైలర్ మొన్న వచ్చింది కదా, ట్రైలర్ వచ్చింది. నాకు కొన్ని అంటే ఒక్కొక్కళ్ళు సెన్సిటివిటీస్ ఒక్కొక్కళ్ళ ఉంటాయి. నాకున్న సెన్సిటివిటీతో నేను కొన్ని ఒకటి రెండు సీన్లు చూడలేకపోయాను. ఏంటి సార్ అవి చెప్పండి ఎగ్జాంపుల్. చెప్పండి. కొన్ని షార్ట్స్ ఉన్నాయి కదా, కట్స్ కొన్ని కట్లు, హీరోయిన్ కట్లు కొన్ని, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం కావచ్చు, వేసిన సీన్లు కొన్ని కౌకుని అదే అంత హార్డ్ హిట్టింగ్ అంటే సీన్ హార్డ్ హిట్టింగే, బట్ ట్రైలర్లో అంత అనిపించారు నాకు, చిన్న జర్కినిపించినట్టు అనిపించింది. అదే నేను అందుకని డీటెయిల్ పర్వాలేదు, ట్రైలర్ రిలీజ్ అయిపోయింది కదా, ఓపెన్ గానే చెప్పచ్చు. నేను అప్పుడు అనిపించింది అన్నమాట, ఇలాంటి ఇప్పుడు కొన్ని హార్డ్గానే ఉంటాయి సార్. ఇప్పుడు నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది అన్నట్టుగా దారుణమైన సంఘటనలు దారుణంగానే ఉంటాయి. నాకు బాగా గుర్తు, మా యంగ్ ఏజ్లో ఓ డైరెక్టర్ని ఎవరు అడిగారట, ఓ లేడీ డైరెక్టర్ని, ఏంటంటే మీ సినిమాలో రేపు సినిమా మరి అంత దారుణంగా తీశారండి. రేపు అనేది నీ జీవితంలో ఇంకా దారుణంగా ఉంటుంది. అదే సో దారుణంగా ఉంటాయి, కానీ మన స్క్రీన్ మీద కౌక్కుని కొన్ని ఆ విషయానికి వస్తే స్కిప్ అయ్యేలాగా. ఇందాక మనం ఈ ఇంటర్వ్యూ రికార్డింగ్ బిఫోర్ మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు సార్, మనది ఎప్పుడు మన బిడ్డ మనకు బాగానే ఉంటుంది, ఫ్రెష్గా ఎవడో చూసినోడు కదా తప్పులు పడతాడని. సో మంచి ఇది. ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు, వెరీ హార్డ్ హిట్టింగ్గా ఉండే సబ్జెక్టు, షాక్ వాల్యూ విపరీతంగా ఉంటుంది. దీన్ని ముందండి నేను కథ రాసుకుంటున్నప్పుడే నా ఇంట్లో 3 ఆడాళ్ళు ఉన్నారు, మదర్, 2 డాటర్స్, 3 ఏజ్ గ్రూపులకి చెందిన వాళ్ళు. మిలీనియల్ కిడ్ ఉంది, జెన్జీ కిడ్ ఉంది. ఈ కథను నేను ఎక్కువగా రైటర్స్తో కంటే వీళ్ళతో ఎక్కువ డిస్కస్ చేశాను. ఎందుకంటే ఇది ఉమెన్ పర్స్పెక్టివ్లో చూడాల్సిన కథ, సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. ముందు వాళ్ళు ఒకనొక దశలో నాతో చాలా ఆర్గ్యూ చేసి ఈ సినిమాలో ఇవి ఆన్సర్ చేయకపోతే తీయొద్దు అనేంతగా డెసిషన్ తీసుకున్నాం. ఆ తర్వాత నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఒక 2-3 నెలల టైం తీసుకొని అంతే ఇదిగా దాన్ని ఆన్సర్ చేయడం జరిగింది. సో స్క్రిప్ట్ దశలో మేము సాటిస్ఫై అయ్యాం. అయిన తర్వాత మన డైలాగ్ రైటర్స్ నాగేంద్ర కాశీ, కృష్ణహరి ఇద్దరు రాశారు. సో వాళ్ళ ఫ్రెష్గా వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళు షాక్ అయ్యారు, అమ్మా ఏంటి ఇంత షాక్ వాల్యూ చెప్తున్నారు ఏంటి సార్
అని డైలాగుల పరంగా ఎంతవరకు దాన్ని మనం ఇది చేయాలో అంతవరకు వాళ్ళ వంతుగా, బట్ వాళ్ళు కూడా కన్విన్స్ అయింది ఇది అలా చెప్పాల్సిందేనండి సార్, ఇది ఖచ్చితంగాని వాళ్ళు ఇదయ్యారు. తర్వాత కొందరిని ర్యాండమ్గా పిక్ చేసి స్క్రిప్ట్ని చదివించడం జరిగింది. ఎందుకంటే ఈ పర్టికులర్ సినిమాకి ఆ జాగ్రత్త తీసుకున్నాను. సో వాళ్ళు ఏమైనా ఎలా ఫీల్ అవుతారు ఈ సెన్సిటివ్ ఇష్యూల్ని. ఒకళ్ళిద్దరు బాగా కొంచెం 50+ ఉన్నవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. నేను 50+ కదా. వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడితే నేను అంటే ఇదంతా కూడా నాతో డైరెక్ట్గా ఉంటే వాళ్ళు మళ్ళీ నా మీద మొహమాటంతో ఇదిగా చెప్తారని నేనంతా మా టీం తోటే డీల్ చేయించాను. వాళ్ళందరినీ కూడా టీం దగ్గర అయితే ఓపెన్గా చెప్తారు కదా. సో అంటే పక్కన ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళతో గట్టిగా ఆర్గ్యూ చేశారు అదే స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లో. ఏంటి సార్ మీరు అది అలా ఉండాల్సిందే, అది ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, అంత హార్డ్ హిట్టింగ్గా ఉంది, రేపు తీసేటప్పుడు ఆయన ఇంకా ఇదిగా తీస్తారు, అది అలా ఉండకపోతే కరెక్ట్ కాదు సార్ అని వాళ్ళలో వాళ్ళే ఆర్గ్యూ చేసుకున్నారు. అదే వీళ్ళు 50+ వాళ్ళు నో అన్నారు, అదే ఉండాల్సిందే అన్నారు అని వీళ్ళు అన్నారు యంగ్స్టర్స్. సో వీళ్ళందరి కమెంట్లు తీసుకున్నాను నేను. వీళ్ళందరి కమెంట్లు తీసుకొని నేను అలాగనే ఒక్కొక్కసారి అందరినీ సాటిస్ఫై చేయాలని సబ్జెక్ట్ని చెడగొడతాం, అవి ఎవరికి కాకుండా పోతుంది. అందుకని కొద్దిగా హార్డ్ హిట్టింగ్, కొద్దిగా చేదుగా అనిపించినా వాళ్ళని కొన్ని పట్టించుకోలేదు, కానీ మెచ్యూర్డ్గా వాళ్ళు ఆలోచించి ఇచ్చిన సజెషన్లు తీసుకోవడం జరిగింది. అదొక దశ సార్. తర్వాత డబుల్ పాజిటివ్ వచ్చింది. డబుల్ పాజిటివ్ కూడా చూపించాను. ఎందుకంటే స్క్రిప్ట్ దశ కంటే ఇంకా మనం ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చేస్తాయి. డబుల్ పాజిటివ్ చూసినప్పుడు స్క్రిప్ట్ చదివి ఓకే అన్న మా డాక్టర్స్ ఇద్దరు కూడా 1-2 అబ్జెక్ట్ చేశారు. స్క్రిప్ట్లో ఉన్నాయి, స్క్రిప్ట్లో వాళ్ళు చదివినప్పుడు ఓకే అన్నారు. విజువల్గా చూసినప్పుడు అమ్మ బాబాయ్ ఏంటి ఆ క్యారెక్టర్ అలాగా చేయడానికి లేదు, అవి తీసేయాలి నాన్న అంది వీళ్ళిద్దరూ అనేసరికి నేను కొద్దిగా ఇదేంటి మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ చదివిన స్క్రిప్టే దాన్నే తీసాను నేను, ఇందులో స్క్రిప్ట్లో మీరు మరి అబ్జెక్ట్ చేయలేదు కదా. అది కరెక్టే, బట్ విజువల్గా చూసేసరికి చాలా స్ట్రాంగ్గా కన్వే అవుతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కొద్దిగా దిగజారిపోతుంది, ఆ క్యారెక్టర్ పర్టికులర్ ఒక అమ్మాయి, అది అలాగా అవ్వకూడదు కదా అంటే నేను వెంటనే ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని అలాని కాకుండా మళ్ళీ అప్పుడు నేను డబుల్ పాజిటివ్ వేరే వాళ్ళకి వేరే ఫ్రెష్ బ్యాచ్కి చూపించడం జరిగింది. వాళ్ళు కూడా ఫ్రెష్గా చూసిన వాళ్ళు అది ఆ క్యారెక్టర్ అవసరం లేదేమో అనిపించిందండి. కన్విన్స్ అయ్యాను నేను, వెంటనే అది తీసేసాను. ఇప్పుడు అలాగా అంటే ఇలాగా కాపీ వచ్చిన తర్వాత కూడా కొందరిని ఇప్పటివరకు ఎవరు ఇండస్ట్రీ వాళ్ళని టచ్ చేయలేదండి. వీళ్ళందరూ నాన్ ఇండస్ట్రీ పీపుల్ ర్యాండమ్గా పిక్ చేసాం. మా ఏడీస్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఒక 5గురిని, ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక 5గురిని అలా పిక్ చేసి ర్యాండమ్గా చూపించామన్నమాట. సో కాపీ కూడా అలాగే చేసాం. కాకపోతే కాపీ వరకు ఫ్రెషర్సే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ మన ఇండస్ట్రీలో ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే మీ కథలో కథ హార్డ్ హిట్టింగ్గా ఉండొచ్చు, అవును సబ్జెక్ట్ మీరు హార్డ్ హిట్టింగ్గా చెప్పచ్చు, బట్ వీళ్ళందరూ పిక్చరైజేషన్ దగ్గర కొద్దిగా టోన్ డౌన్ లేదా స్కిప్పింగ్. అవును అవును రామ్ గోపాల్ సౌండ్తో మీ గురువే కదా, అదే అవును కత్తి ఎత్తినట్టు చూపిస్తాడు, సౌండ్ వస్తుంది, బ్లడ్ పడుతుంది, అంతేకాని పేక మీద పేకను మెండం సెపరేట్ అయితే చూపించాడు కదా. అవును అవును సో ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్ అది నేను ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సినిమాల గురించి మీకు తెలుసు కదా, నేనైతే మీరు ఇబ్బంది పడిపోయేంత ఈవెన్ మీ ఏజ్ గ్రూప్ ఇబ్బంది పడిపోయేంత కూడా నేను ఎప్పుడు తీను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే తీయను. సో బట్ ఈ కథ సబ్జెక్ట్ డిమాండ్ చేసినప్పటికీ కూడా సజెస్టివ్గానే తీయడం జరిగింది తప్ప ఇప్పుడు అందుకనే ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా చూసిన తర్వాత టోటల్గా ఓవరాల్గా వాళ్ళు ఒక 10 నిమిషాలు తగ్గిస్తే బెటర్ సార్, టోటల్గా ఇంపాక్ట్ చాలా బాగుంది, బట్ కొద్దిగా లెంగ్త్ ఎక్కువ ఉంది అనేసరికి ఒక 13 నిమిషాలు లేపేశాను. సో ఇది మనం మామూలుగా అయితే హాలీవుడ్లో జరుగుతుంది సార్, ఇది మన ఇండియాలో మనం సినిమాని సీక్రెట్గా దాచిపెట్టుకుంటాం తప్పితే హాలీవుడ్లో ఈ ట్రయల్ షోస్ వేస్తూనే ఉంటారు. ఇండియాలో కూడా ట్రయల్ షోస్ వేస్తారు, కరెక్షన్స్ చెప్తే వింటారు కానీ చెయ్యరు, అంతే. అది బాగా చెప్పారు. అంతే తేడా. నేను రామోజీరావు గారి దగ్గర కంపెనీలో పనిచేశాను, అక్కడ ఉంది అది వాళ్ళ కాపీ రాగానే ఒక క్వశ్చనీర్ తయారు చేస్తారు, క్వశ్చనీర్ తయారు చేసి అందరికి ఇస్తారు, కొందరిని ర్యాండమ్గా పిలిచి వాళ్ళు టిక్ పెట్టిని మళ్ళీ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఒక డిస్కషన్ ఉంటుంది, డిస్కషన్ ఉండి మళ్ళీ ఇది చాలా మంచి అలవాటు అండి, హాలీవుడ్ నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు ప్రొడక్ట్ని
అందరికీ కాకపోయినా అట్లీస్ట్ పర్ఫెక్ట్గా జడ్జి చేయగలిగిన వాళ్ళకు, చెప్పగలిగిన వాళ్ళకు చూపించడం అనేది మంచి పద్ధతి. చాలా మంచి పద్ధతి. ఇప్పుడు బయ్యర్లకు చెప్పారు. అవును. యూజువల్గా బయ్యర్లు ఎక్కువ చెప్పే సజెషన్ ఏంటి చెప్పండి, అక్కడ లెంగ్త్ అయింది, ఇక్కడ అంటే లేగలు వాళ్ళకి వాళ్ళకి ల్యాగ్ ఉండకూడదు. వాళ్ళు ఎక్కువ బయ్యర్లు కరెక్ట్. డిస్ట్రిబ్యూటర్ తీసే చెప్పేది ఏంటంటే అక్కడికి వచ్చి 2 నిమిషాలు తీసేయండి, ఇక్కడ 3 నిమిషాలు తీసేయండి. నేను ఈవెన్ దిల్ రాజు గారు లాంటి, నాకు ఇప్పుడు ఆయన పార్ట్నర్ కాకపోయినా ఆయన ఎక్స్పీరియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయనకి చూపించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా లెంగ్త్ కొద్దిగా కమెంట్ చేస్తారు. మీరు ఆ సినిమాలో పార్ట్నరే కదా. అదే అంటున్నాను, ఈ సినిమాతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఒక 10 నిమిషాలు తగ్గిస్తే పెట్టంటే 13 నిమిషాలు తీసేశారు. అలాగా ఈ జాగ్రత్తలు తీసుకున్నాను సార్. రేపు పొద్దున్న మీరు అంటే ఈ విజువల్గా కూడా మీరు ఇబ్బంది పడరు. నేను అందుకంటున్నాను, ట్రైలర్ కూడా అందరూ చూసారు. కాకపోతే ఏంటంటే మీకు ఆ ఫ్లాష్లో ఏమో అలా తీసుంటాను, ఇంకా దారుణంగా తీసుంటానేమో అనే ఆలోచన వల్ల మీకు అనిపించి ఉండొచ్చుమో. ఇంట్లో మీ పాప ఇద్దరు చెప్తే ఎక్కడ రాజీ పడలేదు, కానీ దిల్ రాజు గారు చెప్తే రాజీ పడ్డారు అనమాట. అంటే 13 నిమిషాలు తీయడానికి కాదు, మా వాళ్ళు లెంగ్త్ గురించి ఎప్పుడు కామెంట్ చేయలేదు. కాదు, ఇది కాదు, ఇలా అంటే కనుక వాళ్ళు ఒప్పించడానికి ట్రై చేశారు మీరు. అంటే దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్తో లెంగ్త్లు చెప్తారు, వీళ్ళు చెప్పలేరండి. అంటే ఎవరు చెప్పగలిగేది వాళ్ళే చెప్తారు సార్. మనం కూడా తీసుకోవడంలో ఇదిలో ఉంది, లెంగ్త్లు లేగలు కరెక్ట్గా వాళ్ళే చెప్పగలరండి. అది మిగతా వాళ్ళ ఇది కాదు. వీళ్ళకేంటి, మనకేంటి, కథలో ఫాలో అయ్యే వాళ్ళకి లెంగ్త్ ఉన్నా సరే పర్వాలేదు అనిపించేస్తుంది. ఇంకోటి చెప్పండి సార్, ఇప్పుడు ఎంత హార్డ్ హీటింగ్గా చెప్పినా ఈ జనరేషను వాళ్ళంతటి వాళ్ళు పాఠాలు నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు, కానీ పాఠాలు వినే స్టేజ్లో ఉన్నారంటారా? నేను అసలు పాఠం చెప్పట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ స్ట్రిక్ట్గా మా నీలిమ ఉంది, తనే ప్రొడ్యూసర్ కదా, దానికి అఫీషియల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరు. సో ఎక్కడన్నా ప్రీచి డైలాగ్ ఉంటే టక్కన కొట్టేస్తారు. అసలు ఉపదేశించే డైలాగు అసలు ఏమాత్రం ఒప్పుకోరాళ్ళు. సో సీన్లో మీకు మెసేజ్ కనబడుతుంది తప్పితే మీకు ఎక్కడా మనం ఉపదేశాలు ఇవ్వడం కానీ వాళ్ళని ప్రీచింగ్ చేద్దామని కానీ 1% ఉండదండి. మీకు పాఠాలు చెప్తున్నట్టు ఉండదు సార్. ఇది వెరీ చాలా ట్రెండీగా ఉంటుంది. ట్రెండీగా ఉంటూ మనకు ఆ షాక్ వాల్యూ తోటి మెసేజ్ మనకు కనబడుతుంది. అమ్మో ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాలా. అసలు మీరు ఒక మంచి కమర్షియల్ సినిమా తీసి, మీరు ఇంతకుముందు అంటే మన లెక్క ప్రకారం సాధారణ ఒక ప్యాటర్న్ స్టోరీ, మనకి ఒక ప్యాటర్న్ స్టోరీ తీసి ఒక హీరో హీరోయిన్, ఒక మంచి కాన్ఫ్లిక్ట్, ఒక మంచి పాయింట్, ఒక విలను, ఈ టైపు మీకు ఉన్న ఒక్కడు లాంటి ఒక మంచి ప్యాటర్న్ సినిమా తీసి ఎన్నాళ్ళైంది? నిప్పు లాస్ట్ మన రవితేజ తీసింది. ఆ నిప్పు కొట్టిన దెబ్బకే వెంటనే రుద్రమదేవి స్టార్ట్ చేశాను. అంటే నిప్పుకి రవితేజని కొద్దిగా డిఫరెంట్గా చూపిద్దాం, మరీ ఆయనలా కాకుండా కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ చేద్దామని చూసాం. అది దెబ్బ కొట్టింది. అటు లేకుండా ఇటు లేకుండా అయిపోయింది అంతే. దాని తర్వాత మళ్ళీ సోషల్ సినిమా అంటే ఇదే. మరి ఇప్పుడు ఎందుకు ఆ టైప్ ఆఫ్ ఒక ప్యాటర్న్ సినిమా, ఒక కమర్షియల్ ప్యాటర్న్, ఒక ఈ జనాలు చూస్తున్నారంటారా? చూస్తే ఎందుకు చూడలేదు? శంకర్ ప్రసాద్ చూడలేదు. అదే స్టార్స్ ఉంటే చూస్తున్నారు, బట్ స్టార్స్ ఉన్నా సరే చూస్తున్నారండి. స్టార్స్ ఉన్నా కూడా చూడలేదు చాలా వరకు. ఇప్పుడు మీకు మన శంకర్ ప్రసాద్ అంటే మీకు అందులో డెఫినెట్గా ఆ డైరెక్టర్ ఒక పల్స్ పట్టుకొని ఆ పల్స్ మీద వెళ్ళటం మూలంగా రంజింపజేశాడు అందరినీ, అంతే తప్పితే మరి అదే మీటర్లో స్టార్ హీరోలను పెట్టుకొని చాలా రిజెక్ట్ అవుతున్నాయి కదా ఈ మధ్య. అయితే విపరీతంగా రిజెక్ట్ అయ్యాయి కదా. పోనీ మీరు వరల్డ్ సినిమా అంతా చూస్తున్నప్పుడు కొత్త పాయింట్తో, కొత్తగా అసలు ఈ పాయింట్తో సినిమా తీస్తారా అనేటట్టు సినిమాలు చాలా అవును. అలా ఏమి ఎందుకు ట్రై చేయలేదు? ఇది అలా చేస్తున్నది సార్. ఇది అంటే కాకపోతే ఏంటంటే మీకు ఇందులో స్టార్ కనబడలేదు. స్టార్తో ఎందుకు తీయకూడదు అని మీరు ఒకవేళ స్టార్తో నేను అడగలేదు, ఎందుకంటే అలాంటప్పుడు అయితే ఇదే ఆన్సర్. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా స్టార్తో ఏంటంటే మీకు తెలియదు ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు మళ్ళీ నేను ఒక స్టార్తో సినిమా తీద్దాం, కొత్త సినిమానే స్టార్తో తీద్దాం అని అంటే ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే మళ్ళీ నేను ఫామ్లో రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మనమేమి ఇదిలో లేవు కదా, సో రియాలిటీలో ఉండేవాళ్ళం. సో అందుకని తిరిగి నేను కంబ్యాక్ అవ్వడానికి కానీ, ఫామ్లోనే ఉన్నానని ప్రూవ్ చేయడానికి కానీ ఇది రైట్ సబ్జెక్ట్ అనిపించింది. ఈ తర్వాత మీరు అన్నట్టు డెఫినెట్గా మళ్ళీ పెద్ద హీరోకి వెళ్ళినా కొత్త కథనే అదే ఒక కమర్షియల్ ఫార్మేట్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాల్లో బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా ఏంటి? అందుకే మీ నుంచి డిసప్పాయింట్ సినిమాలు చాలా వచ్చాయి. అవును. హిట్లు ఎన్ని వచ్చాయి? అవును. అవి అన్నీ వచ్చాయి. అవును. అంటే వాటిలో మీరు బాగా నమ్మి డిసప్పాయింట్ చేయండి. వరుడు అండి. వరుడు అనేది అంటే కొన్ని సినిమాలకి ఇందాకే మన మిత్రుడు ఒక క్వశ్చన్ అడిగాడు.
శాకుంతలం బాగా డిసప్పాయింట్ చేసింది కదా, రీజన్ ఏమన్నా మీకు కనిపించిందని. నేను రీజన్ కూడా వెతకలేదండి, ఎందుకంటే అది టోటల్లీ రిజెక్టెడ్. అంటే డిస్కషన్ అనవసరం దాని గురించి, ఎందుకంటే వాళ్ళు కథ దగ్గర నుంచి అందులో ఉన్న అన్నీ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినప్పుడు నేను వెంటనే ఓకే ఇది రిజెక్ట్ చేయబడ్డ ఒక ప్రోడక్ట్, దీన్ని అనలైజ్ చేయడం, పోస్ట్ మార్టం చేయడం కూడా అనవసరం అనేలాంటి ఒక దశలో ఉన్నానండి అని దానికి చెప్పాను. బట్ వరుడుకు మాత్రం నాకు కొన్ని కనిపించాయి లోపాలు తర్వాత రిలీజ్ అయిన తర్వాత. సో అది కొద్దిగా బాగా డిసప్పాయింట్ అయింది. అరే అంటే 5 రోజులు పెళ్ళని వెళ్ళాను సార్, నాకు వేటూరు గారు అద్భుతంగా పాట రాశారు. సో అదేలాగా ఎక్స్పెక్ట్ చేసి ఒక హమ్ దిల్ దే చుకేసాను, ఒక హమ్ ఆప్ కే కౌన్ లాగా ఎక్స్పెక్ట్ చేశారు కదా. సో తిరిగి ఇప్పుడు ఇందాక మీరే అన్నారే మనల్ని మనం రిపీట్ చేసుకునేలాగా మళ్ళీ నాకు ఆ ఒక్కడ పోలిక, రామాయణం పోలిక, దాంతో వరుడుతోటి కంటిన్యూ అవ్వటం అనేది సెకండ్ హాఫ్ దెబ్బ కొట్టేసింది. లేకపోతే యాక్చువల్గా అండి అది కంప్లీట్ 5 రోజుల పెళ్లి మీద వెళ్దామని ఎండ వరకు. ఎందుకంటే నాకు నా పాట రాయడం కాదు సార్, ఆయన నాకు ఇంత మెటీరియల్ ఇచ్చారు సార్, వేటూరు గారు ఇంత మెటీరియల్ ఇచ్చారు, అది యాసిస్ తీస్తే చాలు సార్, ఒక మాస్టర్ పీస్ అయ్యేది. సో బన్నీ నేను ఒకనొక దశలో ఇలాగే వెళ్ళాం ఫస్ట్ స్క్రిప్ట్ దశలో. సో ఇది డెఫినెట్గా చాలా ఎక్సైట్ అయి పెడతాను ఏది ముందు ఆ పాయింట్కి, అంటే పీటల మీద ఒకరినొకరు చూసుకోవటం అనే పాతకాలపు దీని అనేది మెయిన్ పాయింట్ అది కదా, దానికే చాలా ఎక్సైట్ అయ్యారు అందరూ. సో దానికి ఈ 5 రోజులు పెళ్ళి ఇదంతా మనం సెటప్ చేసుకునేసరికి సో అసలు యాక్షనే లేకుండా వెళ్ళిపోదాం సినిమాలో. ఇప్పుడు యాక్షన్ పోట రాబట్టి కదా సెకండ్ హాఫ్ అలాగా డ్రైవ్ అయింది అని ఈవెన్ బన్నీ కూడా సిద్ధపడ్డాడు, ఎందుకంటే బన్నీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్లో ముందుంటాడు. సో కానీ కొంతమంది లేదు సార్ ఎంతైనా ఇప్పుడు మీరు కమర్షియల్ డైరెక్టరు, మీరు యాక్షన్ ఎందుకు వదిలేదు, మీ సినిమాల్లో యాక్షన్ బాగుంటుంది, ఆ యాక్షన్ టర్న్ తీసుకుంటే బాగుంటుంది. వాలిసి గురువులు ఎంటర్ అయ్యారు, వాలిసి గురువులు ఎంటర్ అయ్యారు, వాలిసి గురువులే కదా, అంతే వాలిసి గురువులే కదా. సో అది అనేసరికి యాక్షన్ టర్న్ తోటి అది డిసప్పాయింట్ చేసింది. లేకపోతే నాకు వేటూరు గారు ఇచ్చిన మెటీరియల్ నేను తీస్తేనే అది సూపర్ హిట్ అండి. అందులో పాటలు ఒక లైన్ రాస్తారు, బిఏ చదివించండి వాచి పెట్టండి. ఆ రోజుల్లో అవన్నీ ఆ రోజుల్లో వాచి అంటేనే అది ఒక చాలా ఇది కదా, చాలా గొప్ప విషయం. ఆయన నాకు ఎక్కడెక్కడో తుని నుంచి ఒక పంతులు గారిని రప్పించారు. ఆయన చాలా పెద్ద మా వాళ్ళందరూ కల్పించారు సార్. ఆయన కల్పించి వాళ్ళందరితో చాలా చక్కగా ఆయన కూడా బ్యాంక్ అయ్యాడు అసలు దీని మీద. ఆయన కూడా యాక్షన్ అవసరం అంటారా ఆయన కూడా అడిగాడు పాప. ఆయన ఇది అసలు ఇలా వెళ్ళిపోవచ్చు కదా, ఇది బాగుంది, ఈ డీటెయిల్సే బాగున్నాయి కదా అని. అక్కడ తప్పు చేసాం. అది మీరు అన్న దానికి నాకు ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ దాంట్లో ఉంది. యాక్షన్ మీరు పెట్టాలనుకోలేదు, బన్నీ పెట్టించారు. బన్నీ కాదు, బన్నీ కూడా రెడీగా ఉన్నాడు వితౌట్ యాక్షన్. ఎవరు మరి యాక్షన్ అడిగింది మరి? అంటే మనకు కొంతమంది ఉంటారు కదా మనకి, అంటే ఇంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు కొందరు డిస్కషన్లో అంటే హీరో డైరెక్టర్ తప్పించి మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. అదే చేశారు మమ్మల్ని ఎందుకు పేర్లు అయ్యారు అవసరం కానీ, అంటే అలాగని మనకి ఈ సినిమాలో మీకు అరవింద్ గారు ఇంకొకళ్ళు ఎవరు ఇది లేదు. మీ పాపం దానయ్య గారు ఎలాగా డైరెక్టర్ని నమ్ముతారో మీకు తెలుసు వన్స్ స్క్రిప్ట్ విన్న తర్వాత. అంటే మేము డిస్కషన్లోనే కొందరు గోస్ట్ రైటర్లు వీళ్ళందరూ వచ్చినప్పుడు యాక్షన్ ఎందుకు వదిలేయాలి. మీకు కూడా గోస్ట్ రైటర్లు ఉంటారా? అంటే ఈ సినిమాకి ఇది చాలా, ఈ వరుడుకి నాకు ఎక్కువ ఉండరండి యాక్చువల్గా, బట్ ఆ సినిమాకి మనకి మెటీరియల్ చాలా ఉంది కదా. సో అందుకని మనం కొద్దిగా కొందరు గోస్ట్ రైటర్లు కూడా, గోస్ట్ ఇన్ ద సెన్స్ డిస్కషన్స్కి వచ్చాము. అంటే వాళ్ళ క్రెడిట్ మనం ఇవ్వకుండా తీసేసుకోవడం కాదు. నాకు మీరు వాడారు కదా ఆ పదం. అదే చెప్తున్నాను. అంటే వాళ్ళని చెప్పడమే గోస్ట్ రైటర్స్ అంటారు కదా. అంటే ఎందుకు గోస్ట్ రైటర్స్ కూడా అంటారంటే వాళ్ళు మొత్తం రాశారు కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఒక పదం ఎంత ఉంటుంది. మాకు 10 మంది రాస్తారు సార్, ఆ 10 మందిలో ఇతను రాసిన దాంట్లో ఒక పదం, ఇతను రాసిన దాంట్లో ఒక పదం, అలాగా మనం ఫైనల్గా మనం ఒకటి తయారు చేసుకుంటాం కదా. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ యాక్షన్ ఎందుకు వదిలేయాలి అనే దీంతో కొద్దిగా ఓటింగ్ ఎక్కువ వచ్చేసరికి మేము టెంప్ట్ అయ్యి అలా వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? యూత్ అండ్ ఫ్యామిలీస్ అండి, బోత్. యూత్ అండ్ ఫ్యామిలీ ఇది మ్యాచ్ అయ్యే వ్యవహారమే. ఎందుకంటే కథలోనే అడాలసెన్స్ ఉందండి. అడాలసెన్స్ అనేది చాలా డేంజరస్ దశ, 13 to 19. ఈ ఏజ్లోనే మనం ఒక వ్యక్తిగా నిర్మింపబడతాం. ఇక్కడ ఏదైతే మనకు సెట్ అవుతుందో పునాది, మన జీవితం అదే.
బాగుపడడానికైనా నాశనం అయిపోవడానికైనా. ఈ దశలో చదువు, సంస్కారం 2 కావాలి. చదువు గురువులు నేర్పుతారు, సంస్కారం ఇంట్లో నేర్పాలి. ఈ రెండిట్లో ఏది సరిగ్గా జరగకపోయినా వాళ్ళ జీవితాలు చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి. సో అంటే పిల్లల బాధ్యత, పేరెంట్స్ బాధ్యత రెండూ కూడా కలగలిపిన సబ్జెక్ట్ ఇది. అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్, ఈ 3 ఈ కథలోంచి జల్లైన, అంటే దేన్ని విడదీయను అనమాట. అందుకని ఇది ఖచ్చితంగా పిల్లలు, పెద్దలు కూడా చూస్తారు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత పెద్దలు భయపడతారా, లేకపోతే పిల్లలు జాగ్రత్త పడతారా? అందరూ జాగ్రత్త పడతారు. అందరం ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది. నేను ముందే చెప్పినట్టేనే మెసేజ్లు ఇచ్చి మీరు మారిపోండి, ఈ సినిమా చూస్తే మారిపోతారని నేను అనట్లేదు. బట్ ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది. అమ్మో, మనం ఈ టైంలో అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో, మన పిల్లలు మన కళ్ళెదురకుండా బ్రహ్మాండంగా ఉంటున్నారు, మర్యాద కానీ చదువు కానీ అన్నీ బాగానే ఉన్నాయి, తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, మనం ఒకసారి ఒక కన్నేసి ఉంచాలి అనే భయం మాత్రం ఖచ్చితంగా వస్తే ఆ కాన్షియస్నెస్ బాగా పెరుగుతుంది. అంటే గుడ్ పేరెంటింగ్ని కూడా చెప్తున్నారా? అంటే బ్యాడ్ పేరెంటింగ్ తాలూకు పర్యవసనాలు కూడా చూపిస్తున్నాను. గుడ్ పేరెంటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది మనకి, బట్ బ్యాడ్ పేరెంటింగ్ మూలంగా ఎలాంటి అనర్థాలు ఫేస్ చేయాల్సి వస్తాయి, ఎలాంటి కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే ఇప్పుడు మీకు స్పీడ్ యుగం అయిపోయింది కదా సార్. ఇప్పుడు మన రోజుల్లో వేరు, ఇప్పుడు ఏంటంటే చాలా స్పీడ్ అయిపోయింది, వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నారు అందరూ. సో నియంత్రణ తక్కువైపోతుంది. సో మన రోజుల్లో అంటే మనం ఏదైనా సరే ఒక అశ్లీలమైన పిక్చర్ చూడాలంటే కూడా అదొక లగ్జరీ, అదొక ఎవడ దగ్గరో ఉండి ఏదో ఒక మ్యాగజైన్, ఒక ప్లే బాయ్ లాంటి మ్యాగజైన్ ఎక్కడో ఇంపోర్ట్ చేయించుకుంటే అది ఎక్కడో ఎవడ దగ్గర వద్దానంటే వెళ్ళి చూసే రోజులు అవి. ఇప్పుడు ఏంటి, ఫోన్లోనే అసలు ఎక్కడెక్కడి నుంచో. ఈ నియంత్రణ లేకుండా మనం అంటే అందరం కూడా సంపాదన తాలూకు దీంట్లో పడిపోతున్నాం కదా. అందరం ఎలాంటిది వచ్చేసింది, ఇప్పుడు ఈ రోజే లైఫ్, రేపు లేదు, ఈ రోజే ఎంజాయ్ చేయాలని ఒక సూత్రానికి వచ్చేసారు. ఈ స్పీడ్లో ఎవరికాళ్ళ సంపాదన మీద పడుతూ ఇవి పట్టించుకోవట్లేదు, ఇవి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇలా నెగ్లెక్ట్ చేస్తే జరిగే ప్రమాదాలు ఏంటనేది. సరే, మీలాంటి పెద్ద డైరెక్టర్లు మంచి మంచి పెద్ద స్టార్స్తో బండి సాగినంతకాలం హిట్ కొడుతుంటారు, పెద్ద ఆటోమేటిక్గా హీరోలు ఛాన్స్ ఇస్తుంటారు, పెద్ద సినిమాలు చేస్తుంటారు. ఎక్కడో బండి గాడి తప్పుతుంది, ఛాన్స్ రాదు. అయినా సరే ఏదోటి తీయాలి, ఏదోటి చెయ్యాలి, మనం ఇక్కడే ఉన్నాం, మనకి ఇదే వచ్చు, మనం ఇక్కడే చేయాలి అని ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు ప్లాన్ చేస్తుంటే ఇది ఆల్రెడీ టాలీవుడ్లో ప్రూవ్ అయిన సత్యం. నిజమే, ఇది ఫ్యాక్టర్, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఎందుకు సార్, నా మొదటి సినిమా లాఠీ ఫెయిల్ అయింది. లాఠీ యాక్చువల్గా శివతో పాటు వచ్చింది, ఇంచుమించు ఈక్వల్ సబ్జెక్ట్. శివ తర్వాత వచ్చింది. అంటే నేను శివకి హిందీకి పనిచేశాను కదా. అవును, నేను పనిచేసిన తర్వాత లాఠీ తీశాను. అవును, బట్ కథ మాత్రం శివ కంటే ముందే రాసుకున్నాను. అదే. సో లాఠీ రీజనబుల్గా అంటే నాకు పేరు వచ్చింది, అవును, కమర్షియల్గా కూడా పర్వాలేదు అనిపించింది. కానీ నాకు చాలా బ్యాడ్ వచ్చింది. నాకు అప్పట్లో బాగా మాకు చెప్పుకున్నారు, శివ రాకుండా ఉంటే లాఠీ పెద్ద హిట్ అయ్యి ఉండేది అని కూడా అదే అనేవారు అప్పట్లో. సో నాకు బ్యాడ్ నేమ్ ఏమొచ్చిందంటే అండి, అమ్మ బాబు ఈ డైరెక్టర్ ఎవడో తెగ చెక్కుతున్నాడు. అంటే నేను ఒక తమిళ్ కెమెరామెన్ పెట్టుకున్నాను. నా షూటింగ్కి పెద్ద పెద్ద కెమెరామెన్ నా ఫ్లోర్కి వచ్చి చూసేవారు. అంత అద్భుతంగా చెక్కేవాడు సార్. అసలు మామూలుగా ఉండేది కాదు. ఫ్రేమ్, లైటింగ్ అందులో చాలా అద్భుతంగా ఉంటుంది. నంది అవార్డు బెస్ట్ డెబ్యూ నాకు వచ్చింది, ఫోటోగ్రాఫర్కి వచ్చింది, ఎడిటర్కి వచ్చింది ఆ సినిమాకి. సో అంత కాకపోతే ప్రయత్నం స్లో అనమాట. సో కొత్త ప్రొడ్యూసర్లు అంటే మన మేడికొండ మురళి గారు, సో నరసింహనాయుడు ప్రొడ్యూసరు. సో ఆ వాళ్ళు కూడా ఫస్ట్ షెడ్యూల్ అంతా చాలా అనీజీగా ఉన్నారు. షెడ్యూల్ అయిన తర్వాత అప్పట్లో ఆల్బమ్లు కదా, ఆల్బమ్ వచ్చింది. ఆల్బమ్ చూసి వాళ్ళు కెమెరామెన్గా అద్దరు కూడా వేసాడు సార్. మనకి విజయవాడ శక్తి పిక్చర్స్ రమేష్ గారు వీళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ వచ్చి ఆల్బమ్ చూసి, సార్ అప్పటికే మేము కెమెరామెన్ మార్చేద్దామనే ఒక డిస్కషన్ జరుగుతుంది. చిచ్చిచ్చి ఈడెవడో సార్ హాలీవుడ్ ఇదిలో ఉన్నాడు అని చెప్పి ఆడనే కంటిన్యూ చేద్దాం ఉన్నారు. సో అతను నిజంగానే చాలా మంచి స్లో. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ స్లో బ్యాడ్ అంతా నా మీద పడిపోయింది. నా మీద పడిపోయి నాకు సెకండ్ సినిమా ఛాన్స్ రాలే. నాకు ఇప్పుడు కేఎస్ రామారావు గారు లాంటి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేను సొగసుడతమ్మ స్క్రిప్ట్ పట్టుకొని ఒకసారి వినండి సార్ అంటే ఆయన విన్నన్నాడు. ఎందుకంటే నువ్వు టాలెంటెడ్ గుణశేఖర్ నాకు తెలుసు,
ఈ కథ బాగానే ఉంటుంది, అయినా నేను నీతో తీయనన్నారు ఆయన. అదేంటి సార్ అన్న, నువ్వు లాటి నీ మేకింగ్ అది చూస్తే వర్కౌట్ అవ్వమ్మా అని పాప ఆయన ఓపెన్గా చెప్పారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇది మరీ ఇదిగా ఉంది కదా అని. అప్పుడు అది నా సౌత్ తరఫున మా సొంత సినిమా అండి, మా బ్రదరే తీశాడు. సో అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంగ్లీష్ సినిమా ఇన్స్పిరేషనల్ స్టోరీ కదా. 40 రోజులు చూడతామా? అవును, 40 రోజులు 40 రోల్స్, అన్ని 40 రేషియోలు వెళ్ళింది ఆ సినిమా. సో అలాగ దాన్ని ఫినిష్ చేసి ప్రూవ్ చేసుకున్నాను. మీరేమో సొగసు చూడధర్మ ఆ పాయింట్ తీసుకుని ఇంగ్లీష్ సినిమాని ఆ విధంగా రాశారు. కృష్ణారెడ్డి గారు ఏమో శుభలగ్నం అని చెప్పి ఆయన ఇంకో డిఫరెంట్ పాయింట్ తోటి. అంటే ఏంటంటే నేను రాసేటప్పటికి ఆ ఇంగ్లీష్ సినిమా అవైలబుల్ కాదండి. కేవలం అప్పుడు మనకి మీకు హాలీవుడ్ క్యాసెట్లు వచ్చేవి కాదు. నేను ఫిలిం రివ్యూ బీబీసీలో రివ్యూ ఉండేది. సో ఆ రివ్యూ ఎవ్రీ ఫ్రైడే చెప్పేవాడు హాలీవుడ్ సినిమాల తాలూకు ఇది. దాంట్లో లైన్ మాత్రమే చెప్తారు వాళ్ళు. ఆ లైన్ విని నేను మహాభారతంలో ఉన్న జూదమే కదా అని చెప్పి నేను అడాప్ట్ చేసి కథంతా నేను రాసుకున్నాను. ఆ సినిమాకి నాకు దీనికి సంబంధం ఉంది, బట్ పాయింట్ ఇన్స్పిరేషన్ అంది దాని నుంచి. అదే మొత్తానికి ఈ స్టేజ్కి వచ్చారు, మళ్ళీ మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి అంతే కదా. అది ప్రాక్టికల్గా ఇది ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ పెద్ద హీరోలు ఎవరన్నా డైరెక్షన్ అంటే పెద్ద హీరోలు కోసం అయితే నేను ఇది తీయట్లేదండి. ముందు నాకు ప్రూవ్ చేసుకోవడం, నన్ను నేను నా స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు సార్. నా స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు. అంటే మీకు తెలియదు ఉంది, ఈ స్టేజ్లో అయితే ప్రతి ఒక్కళ్ళు ఎందుకురా మనకి ఎవడో ఒకటి ఛాన్స్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తారు కదా. ఇప్పుడు నేను అలా కాదు, నా మీద నాకు నమ్మకం ఉంది, నా ఫ్యామిలీ కూడా అంతే నమ్మింది. వాళ్ళు కూడా ఈ కథనే ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పాల్సిన కథ, ఇది జనాలు ఇప్పుడు చూసే కథ, చూడాల్సిన కథ, తప్పకుండా చూసే కథ అని నమ్మకం కుదిరి నా కోసం నేను తీసుకుంటున్నాను. ఇంతే చెప్తే ఇది ఇంకొకరిని ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం, బట్ న్యాచురల్గా అయితే జరిగేది అదే. మనకి ఫార్మ్లోకి తిరిగి ఫామ్లోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ ఇండస్ట్రీలో. అది కూడా ఈ సినిమాతో జరుగుతుందని ఆశిస్తున్నాను. బట్ ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక స్టేబుల్ లైఫ్, ఇవన్నీ వాళ్ళ టైంలో ఇలాంటి డబ్బులు పెట్టుబడి పెట్టి రిస్క్ చేయడం అవసరమా? మగపిల్లలైనా అంతే కదా సార్, ఆడ మగ తేడా లేదు. ఫస్ట్ మగపిల్లలు అయితే ఇంకా విచ్చలవిడి ఖర్చు పెట్టి వాళ్ళ హీరోలు చేయాల్సి కాదు, వాళ్ళ హీరోలు ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, దానికోసం మనకు కొంచెం డబ్బులు కావాలి, దానికోసం డబ్బులు దాచాలి, ఇలాంటివి ఉంటాయి కదా. అలా కూడా నేను ఆ కంఫర్ట్ లోనే ఉన్నానండి. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాను, చాలా చక్కగా ఫలక్నుమా ప్యాలెస్ లో చేశాను. సో ఏమి 5 రోజులు పెళ్లి చేశారు, నిజంగానే 5 రోజులు పెళ్లి చేశాను దేవుడి దయ వల్ల. అలాగే రెండో పాపకి తన ఇష్టమైన దీంట్లో తను క్రియేటివ్ ఫీల్డ్లో ఉంది, పెద్ద పాప నిర్మాతగా ఉంది. సో అందుకని అంటే ముందు మన కంఫర్ట్ జోన్లో ఉండే లేకపోతే మనం మరీ అంటే కంఫర్ట్ జోన్లో ఉండి నేను ఇంకొకటి పెట్టుకుంటానండి, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోను. ఎప్పుడు కొద్దిగా రిస్క్ పెట్టుకుంటాను. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఎప్పుడు కొంత అప్పు ఉండడం ఇష్టం, రిలాక్స్ అయిపోతాం. లేకపోతే నాకేంటంటే ఏమీ లేకుండా కంఫర్టబుల్గా ఉండి మనకి నెలకి రెంట్లు వస్తూ అవిజాలు ఇస్తూ జీవితం గడిచిపోయే లైఫ్ డైరెక్టర్ కరెక్ట్ కాదు. అప్పుడు ఆ డైరెక్టర్ కూడా చాలా కంఫర్ట్గా రిలాక్స్ అయిపోతాడు, ఎంత మంచి డైరెక్టర్ అయినా. రియల్ ఎస్టేట్ పాఠాలు కూడా అదే చెప్తుంటారుగా. అది రియల్ ఎస్టేట్ పాఠాల్లో కూడా కొంత అప్పు చేసే కొని తీర్చి మళ్ళీ కడుతుంటారంటారు కదా. సో అలాగా నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను. ఈ సినిమా ఓకే, రుద్రమదేవికి అయితే ఏం అప్పు లేదు, శాకుంతలానికి పడింది, బాగానే దెబ్బ పడింది. సో శాకుంతలం ఇచ్చేశారు కదా, ఇచ్చేసారు కదా, సినిమా అమ్మేశారు కదా. అంటే థియేటర్కి వెళ్ళి దెబ్బ కొట్టింది, ఓటీటీ ఓకే కానీ రాజుగారు అదే రాజుగారే మొత్తం బిజినెస్ అంతా చేసింది. బట్ రిస్క్ ఎక్కువ పడింది కదా మీకన్నా. ఇద్దరు సేమ్ అండి, సేమ్. ఎందుకంటే నాకు రావాల్సింది రాలేదు కదా. నేను ఆ సినిమాకి కొన్ని తీర్చాల్సినవి కూడా ఆ సినిమా మీద తీర్చాల్సినవి తీర్చలేకపోయాను. అవన్నీ నాకు క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. ఇప్పటికేనా? అంతే కదా, ఎంత ఓపెన్ ఇదే కదా. అందుకని నేను అవన్నీ పెట్టుకుంటానండి. అలాంటి టార్గెట్ మనకు ఉంటేనే టాస్క్ మనం చురుగ్గా పనిచేసి మనలో కూడా ఆ ఉడుకు రక్తం అలాగా ప్రవహిస్తూ ఉంటుంది. లేకపోతే రిలాక్స్ అయ్యి చాలా ఉదయం ఇప్పుడు పేపర్లు రోజు 2 గంటలే చదువుతున్నాను అనుకుంటున్నాను, 4 గంటలు చదువుతాం. అదండి పోనీ మీ హ్యాండ్ మేడ్ ఫిల్మ్ అదే చాలా ప్రెషియస్గా ఉండి, చాలా రియల్లీ హ్యాండ్ మేడ్ అన్నట్టుగా ఉండి సక్సెస్ కొట్టాలి చూస్తున్నాం. ఎందుకంటే మీ సమకాలీన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ గారు, మీరు మీ అందరికీ కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అదే
ఇప్పటికీ కూడా అదే మీరు మంచి సినిమా తీస్తే అదే అదే ఇప్పుడు మెగాస్టార్ ఒక మంచి సినిమా చేస్తే చూడాలని అందరూ బయటకు ఎలా వస్తారు. అవును అవును సో మీ అందరూ కూడా పూరి అవును, జగన్నాథ్ గారు అవును, మీ అందరూ కూడా ఒక మంచి సినిమా చేస్తే చూడాలని ఉంటుంది అవును అందరికి. అవును సో అలా ఉన్న ఫ్యాన్ బేస్లో మేము కూడా ఉన్నాం కాబట్టి అదే అదే సో మీకు అదే మీరు అలా అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఒక్కడు సినిమా జరుగుతున్నప్పుడు ఒక ఫ్యాను గుణశేఖర్ నా తలకాయ తీసి నీ పాదాల దగ్గర పెడతాను అన్నాడు ఒక అభిమాని. నేను మహేష్ అదే థియేటర్లో త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. ఇదే ఇన్సిడెంట్ తర్వాత త్రివిక్రమ్ కూడా చెప్పారు ఏదో ఇంటర్వ్యూలో. నేను ఆ అభిమాన్ని తిరిగి సంపాదించుకుంటానని నమ్మకం ఉంది సార్ నాకు ఈ సినిమాతో. సంపాదించుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.